మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ పట్టణంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం పట్ల స్థానిక ప్రజలు, క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి వాకిటి శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు. పోటీల ప్రారంభ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, నేను చిన్నతనంలో మక్తల్ మట్టిలోనే కబడ్డీ ఆడాను. ఈ నీళ్లపై పెరిగిన వ్యక్తిగా ఇక్కడ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం నాకు ఎంతో గర్వకారణం. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లడం ఆనందంగా ఉంది అని అన్నారు. రాష్ట్ర స్థాయి క్రీడలను మక్తల్కు తీసుకురావడం ద్వారా గ్రామీణ యువతకు కొత్త అవకాశాలు కలుగుతాయని మంత్రి పేర్కొన్నారు. క్రీడల ద్వారా యువతలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, జట్టు భావన పెరుగుతాయని, గ్రామాల నుంచి ప్రతిభావంతులు వెలుగులోకి రావడానికి ఇలాంటి పోటీలు దోహదపడతాయని తెలిపారు. మక్తల్ అభివృద్ధికి కీలక నిర్ణయం ప్రకటిస్తూ మక్తల్లో 25 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక సౌకర్యాలతో కూడిన క్రీడా ప్రాంగణాన్ని త్వరలో నిర్మించనున్న ఈ ప్రాంగణం ద్వారా కబడ్డీతో పాటు ఇతర క్రీడలకు కూడా ప్రోత్సాహం లభిస్తుంది. యువతకు శిక్షణ, సాధనకు అనుకూల వేదిక కల్పించడమే మా లక్ష్యమని మంత్రి వెల్లడించారు. 33 జిల్లాలకి వచ్చారు కాబట్టి వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తూ ఇది ఆరంభం మాత్రమే. ఈ రోజు రాష్ట్ర స్థాయి క్రీడలు తీసుకొచ్చాం మక్తల్కి. ఇంతవరకే పెద్దలు మాట్లాడుకుంటూ ఈ గ్రౌండ్ పరిస్థితులు చెప్పారు. గతంలో మేము ఆడేటప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది. కాబట్టి ఆ గ్రౌండ్ పరిస్థితుల కోసం కూడా ఖచ్చితంగా ఇప్పటికే దాదాపు 25 కోట్ల రూపాయలు శాంక్షన్ వచ్చింది. ఈ మంత్ ఎండింగ్ లో మనం టెండర్లు అయిపోయినాయి. ఎండింగ్ లో వర్క్ కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఏదైతే ఆ రోడ్ వచ్చిందో ఆ రోడ్డుని హాస్పిటల్ అయిపోయిన తర్వాత హాస్పిటల్ భూభాగాన్ని కూడా దీనికి తీసుకొని ఈ కమర్షియల్ కాంప్లెక్స్ ఇచ్చి దీన్ని క్రికెట్ కి సరిపడా విధంగా 72 ఫీట్ల బేస్ తో సహా గ్రౌండ్ ప్రిపరేషన్ చేస్తా ఉన్నాం. స్విమ్మింగ్ పూల్, 2 కబడ్డీ కోచ్లు, 1 వాలీబాల్, ఇండోర్ స్టేడియం చేస్తా ఉన్నాం. ఇది ఆల్రెడీ టెండర్ అయిపోయింది. 25 కోట్లు మక్తలకు వచ్చింది. ఎటువంటి పరిస్థితుల్లో జిల్లా హెడ్ క్వార్టర్ కూడా ఇవ్వాలన్నందుకు కలెక్టర్ గారికి ఇక్కడ చెప్తా ఉన్నా. మీకు కూడా మొదలనే మాట ఇచ్చాను కాబట్టి మీ నాన్పేట్ జిల్లా హెడ్ క్వార్టర్ కూడా 25 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ ఇచ్చినామన్నమాట మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా.